సామాజిక న్యాయాన్ని చేతులతో అమలు చేసి చూపిన ప్రజారాజ్యాన్ని చూసి ఇక తమ అగ్రకుల పెత్తనం సాగదని గ్రహించిన అగ్రకుల పెత్తందారీ కులాల పార్టీలు వారి మీడియా ప్రజారాజ్యంపై యుద్ధాన్ని ప్రకటించి అసత్యాలను ప్రచారం చేసి పార్టీని నిర్వీర్యం చేసే కుట్ర పన్నింది. 104 మంది బీసీ అభ్యర్థులకు, 50 మంది దళితులకు, 23 మంది గిరిజనులకు, 15 మంది ముస్లింలకు, 32 మంది మహిళలకు జనరల్ స్థానాల్లో సైతం సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించిన ప్రజారాజ్యం, సామాజిక న్యాయాన్ని సంకెత్తి చూపిన ప్రజారాజ్యంలో సామాజిక న్యాయం లేదనటం ఈ దుష్ట మీడియాకు కళ్ళు మూసుకుపోయాయేమో, చెవులు చిల్లులు పడ్డాయో అర్థం కావటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజారాజ్యాన్ని, సామాజిక న్యాయాన్ని అమలు కాకుండా చూసి తమ గుత్తాధిపత్యాన్ని నిలుపుకోవాలనే అగ్రకుల మీడియా పన్నుతున్న కుట్రలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కులానికో మీడియా, కులానికో పార్టీ అన్నట్లు టీడీపీ కమ్మ పార్టీగా, కాంగ్రెస్ రెడ్డి పార్టీగా, టీఆర్ఎస్ వెలమ పార్టీగా, బీఎస్పీ దళిత పార్టీగా, బీజేపీ బ్రాహ్మణ పార్టీగా తయారైన ఈ సమయంలో కులముద్ర పడుతుందేమోనని తమ సొంత సామాజిక వర్గాన్ని సైతం దూరం పెట్టి కోవట్టులను, ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారిని, నిరంతరం పార్టీలు ఫిరాయించే వారిని చేర్చుకొని చిరంజీవి ఈ రోజున నమ్మకస్తులు లేక వెన్నుపోట్లకు గురి అవుతున్నారు. టీడీపీ సామాజిక న్యాయాన్ని పాటించకుండా 3% ఉన్న తమ కమ్మ సామాజిక వర్గానికి 46 స్థానాలను కేటాయించి తమ కుల పక్షపాతాన్ని నిరూపించుకుంది. వాస్తవంగా ఈ కులానికి సామాజిక న్యాయం ప్రకారం 8 సీట్లు మాత్రమే కేటాయించాలి. అదే పార్టీ కాపు బలిజలకు కలిపి 8 సీట్లు కేటాయించి తన పక్షపాతాన్ని చూపింది. సామాజిక న్యాయం ప్రకారం కాపు బలిజలకు కలిపి కనీసం 30 సీట్లు కేటాయించాలి. టీడీపీ బీసీలకు 53 స్థానాలు కేటాయించి సామాజిక న్యాయాన్ని మంట కలిపింది. అయితే మీడియా దీనిని మాత్రం ప్రచారం చేయకుండా సామాజిక న్యాయం చేసిన ప్రజారాజ్యాన్ని అల్లరి చేయడం చూస్తే సామాజిక న్యాయంపై మీడియా యుద్ధం ప్రకటించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఏకపక్ష కులపక్షపాత మీడియా కావాలని ప్రజారాజ్యం పార్టీని భ్రష్టు పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని మీడియా ఛానల్స్, వార్తాపత్రికలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ల సభలు, యాత్రలకు ఏ విధమైన ప్రసారం కానీ చేయడం లేదు. ఏ విధమైన ప్రాధాన్యత లేనట్లు ప్రవర్తిస్తున్నాయి. అదే మీడియా బాలకృష్ణ, చంద్రబాబు, ఎన్టీఆర్ సభలకు జనాలు రాకపోయినా, వారి ప్రసంగాలు జనాలను ఆకట్టుకోలేకపోయినా ఈ కుల పక్షపాత మీడియా వారికి విపరీత ప్రచారాన్ని ఇస్తూ ఘోరంగా పక్షపాతాన్ని చూపిస్తున్నాయి. కొత్తగా పుట్టిన ప్రజారాజ్యంలో ఆశావాహులు అన్ని పార్టీల కంటే ఎక్కువగా ఉన్నారు. ఇతర పార్టీలలో అవకాశాలు దక్కని వారు ప్రజారాజ్యంలో అయినా సీటు దక్కించుకోవాలని వచ్చిన వారు ప్రతి నియోజకవర్గంలో కనీసం 20 నుండి 30 మంది వరకు ఉన్నారు. ఇంత పోటీ ఏ పార్టీలోనూ లేదు. అంతమందిలో ఒకరికి అవకాశం దక్కుతుంది. అలా అని అందరికీ టికెట్లు ఇవ్వలేరు. ఒకరికిస్తే మిగిలిన 29 మంది అసంతృప్తులుగా మారి పార్టీపై రకరకాల ఆరోపణలు చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పీఆర్పీలోని ప్రలాభాలకు లొంగే వారికి ఎరవేసి కోట్లాది రూపాయల డబ్బు ఆశ చూపి ప్రజారాజ్యంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. కోవర్టులను ఏర్పాటు చేసి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి మీడియా మొత్తం తన వంతు కృషి చేస్తూ తన దుష్టబుద్ధిని, పక్షపాతాన్ని చూపుతున్నాయి. ఇంతటి అసహ్యకరమైన పక్షపాత మీడియా ప్రపంచంలోనే ఎక్కడా కనపడదు. మీడియాను ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, కొన్ని వార్తాపత్రికలు తమ సర్క్యులేషన్ పెంచుకోవడానికి చిరంజీవిని ఆకాశానికి ఎత్తుతూ ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి ఈ రోజున తమ రేటింగ్ పెరగడంతో చిరంజీవి అవసరం తీరిపోయింది కాబట్టి కావాలని పనిగట్టుకొని తమ అసలు బుద్ధిని బయట పెట్టుకుంటూ అబాసుపాలు చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా దైనందిన రాజకీయ కార్యక్రమాల కోసం ఎంతో డబ్బు అవసరం అవుతుంది. బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభల నిర్వహణ ఏర్పాట్ల కోసం ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయి. రోడ్ షోలకు ప్రతిరోజు ప్రతి పార్టీకి కనీసం 25 లక్షల నుండి 75 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. వాహనాలకు, హెలికాప్టర్లకు ఎంతో ఖర్చు అవుతుంది. వీటికి పార్టీ ఫండ్ కోసం ప్రతి పార్టీ కూడా వ్యాపారస్తులు, ధనవంతుల చుట్టూ తిరుగుతాయి. వందలాది కోట్ల రూపాయలు టీడీపీ అమెరికా నుండి వసూలు చేసింది. తమ ప్రభుత్వాల హయాంలో తమ పార్టీ నేతలను కోటాను కోట్ల అధిపతులుగా చేసి వారి అక్రమ సంపాదనకు తోడ్పడి దానిలో కొంత సొమ్మును పార్టీ కార్యకలాపాలకు, ఎన్నికల ఓటర్లకు కొనడానికి వారి ప్రయోజనాలను ఉపయోగించడం అందరికీ తెలిసిందే. 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో కూటికి గతిలేని టీడీపీ నేతలు కోటాను కోట్లకు పడగలెత్తారు. చంద్రబాబు పాలనలో ఎంతోమంది సన్నకారు, చిన్నకారు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సామాజిక తెలంగాణ కోసం
తాము కట్టుబడి ఉన్నామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఖచ్చితంగా చెబుతున్నా అందులో విశ్వసనీయత లేదంటూ మీడియా ప్రచారం చేయడం కూడా కుట్రతో కూడుకున్నది. అగ్రకుల మహాకూటమిలో బీసీలకు అన్యాయం చేసిన తెలంగాణకు తాము కట్టుబడి లేమని చెప్పే సిపిఎం దాని ఉమ్మడి ఎజెండాలో చేర్చేది లేదని ఖచ్చితంగా చెబుతున్నా మహాకూటమి దొంగబుద్ధిని ఎక్కడా ఎండగట్టకుండా ప్రజారాజ్యాన్ని టార్గెట్ చేస్తూ ఉంది. అదే ప్రజారాజ్యం కూడా కొంతమందిని పార్టీ నిర్వహణ కోసం ఫండ్ అడిగితే టికెట్లు అమ్ముకుంటున్నారని అల్లరి చేయడం వీరి దుష్టబుద్ధిని బయటపెడుతోంది. ప్రజారాజ్యంలో రామచంద్ర నాయక్, తుపాకుల మన్నెమ్మ లాంటి ఎందరో బీదలు రోజువారీ కుటుంబ ఖర్చు కూడా డబ్బు లేని వారి కోసం డబ్బు అవసరం, పార్టీకి ఎంతో అవసరం ఉంది. ఇతర పార్టీలను అల్లరి చేయక ప్రజారాజ్యాన్ని నిందించడాన్ని ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు.